11వ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సూరత్ లో 1,47,000 మందితోటి గతంలో నిర్వహించారు, అదే రికార్డు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 3,01,000 మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది, యోగాసనాలు వేయడం జరిగింది, విజయవంతం చేయగలిగాం. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ చూసారు, ఆపరేషన్స్ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి శుభవార్త తెలియజేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో 15,083 కోట్లు అంటే 1583 crores పెట్టుబడి పెట్టి 8,000 ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంఓయూ అవ్వడం జరిగింది. ఇదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన వలన, వారి యొక్క వైఖరి వలన భయపడి ఎవరైతే ఒక కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ భయభ్రాంతులకు గురై వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది పుష్ప సినిమాలో ఏం జాతర, గంగమ్మ జాతరలో పొట్టేలు వేసేసినట్లు రప 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 నరికేస్తాడు. ఏంటి బీరకాయలనా, వంకాయలనా, సొరకాయలనా నరికేస్తాడు? దేన్ని నరికేస్తాడు? లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో, చాలా అంటే చూస్తుంటే భయం వేస్తా ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, తొక్కుకుంటూ. అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే? సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వాయ్ కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ ఇంక రేపు ఇంకెవరైనా కానీ? జరిగిన సంఘటన ప్రజలు, యావత్ ప్రజల భారతదేశంలో చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన. మాట్లాడుతూ ఉంటే మరలా వైసీపీ పేటీఎం గారు వచ్చేసి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆయన అక్కడ పెట్టేశారు అంటున్నారు. ఓ పక్కన ఎస్పీ గారు ఆయన చనిపోయారు, కారణం జగన్మోహన్ రెడ్డి, మీ కారే, మీ డ్రైవర్ ఏవన్ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు మీరు, మీతో పాటు మీ నాయకులు అందరినీ పెడుతున్నాం, మీ పిఏ అందరినీ పెడుతున్నామని ఓ పక్కన చెప్తా ఉంటే నాయకుడి బట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడు అంటే రాజకీయంగా అతను ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు. ఇలా తిరగడం వల్ల, రప్ప 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 నరికేస్తానని చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి.